మన ప్రభువు రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరంతా బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఈ దినాన నా సాక్ష్యాన్ని చెప్పుకుంటూ కొన్ని మాటలు దేవుని మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. గతించిన సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు. ఈ సంవత్సరంలో మరి మొదటి నెలలో మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనలు 145వ కీర్తనలు 145వ కీర్తన 18, 19, 20 వచనాలు మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని రాసి ఉందంటే, తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. గతించిన సంవత్సరాలలో నా జీవితంలో నేను నామకార్థ క్రైస్తవుని అయినప్పటికీ మరి లోకంలో పడి మటక బాగా ఆడేవాడిని దేవుని బిడ్డలాగా. ఉన్నదంతయు చేసిన పనంతయు నేను మటకాకే ఆట ఆడి డబ్బులన్నీ పోగొట్టుకునేవాడిని. ఒకవైపు సంతానం లేదు, తర్వాత కొత్తగా వివాహమైన మా జీవితాలలో నేను ఎప్పటికీ ఇంటి దగ్గర ఉండకుండా మటకే నాకు భార్య అయిపోయింది. అయితే నా భార్య దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. మరి నా కోసం ఎప్పటికీ ప్రార్థన చేస్తూ ఉండేది. అయినప్పటికీ నేను నామకార్థ క్రైస్తవుని కాబట్టి నేను ఆ విధంగా వెళ్ళిపోయేవాడిని. అయితే రైల్వే కొండాపురం, అనంతపురం జిల్లా అనుకుంటాను. ఆ రైల్వే కొండాపురానికి దైవజనులైన యేసన్న గారు వచ్చారని, 3 రోజులు సభలు పెట్టారని తెలిసినప్పుడు నా భార్య అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళటం జరిగింది దేవుని బిడ్డలారా. అక్కడ చెప్పబడిన మాటలు నా హృదయాన్ని కదిలించాయి. ఆ మాటల వలన నేను రక్షించబడ్డాను, బాప్టిజం పొందటం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే వచ్చిన తరువాత మరి మాకు సంతానం లేదు కదా. దేవునికి ఇస్తున్నాను. నా కష్టార్జితంలో దేవుని మందిరానికి వెళుతున్నాం, చక్కగా నడిపించబడుతున్నాం. మరి సంతానం లేదు. అప్పటికే మరి 10 సంవత్సరాలు అవుతుంది వివాహమై. ఇక ఒకానొక రోజు మధ్యాహ్నంలో 2 గంటల ఆ మధ్య ఇక ప్రభు మనకి ఇవ్వలేదు ఎందుకు అని మేము సూసైడ్ చేసుకొని సావాలని చెప్పి కిరోను పోసుకున్నాం దేవుని బిడ్డలారా. కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టె అంటిస్తూ ఉన్నాము, కానీ అది ఆరిపోతుంది. మా శరీరాన్ని కాల్చుకోవాలని అలాగా అంటించినప్పుడల్లా అది ఆరిపోతూ ఉంది అగ్గిపెట్టె.
ఆ పుల్లలు, అగ్గి పుల్లలన్నీ అయిపోయాయి. అయితే దేవుని బిడ్డలారా, అలాగున ఆలోచిస్తూ ఉన్నాను ఎలాగ చనిపోవాలని. అప్పుడు దేవుడు ఆ ఇంటిలో ఉన్న గోడ ఒక సినిమా స్క్రీన్ మాదిరిగా, నేను నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నీవు నా కొరకు ఏమి ఇస్తావు కుమారుడా అన్నప్పుడు నా భార్యతో అన్నాను, అక్షరాలు సినిమా వల్లే అట్లా వెళ్తున్నాయి కదా స్క్రీన్ మాదిరిగా, చూస్తున్నామంటే నేను చూడలేదు అంటుంది. ఇదిగో నేను చూస్తున్నాను కాబట్టి మనం చావకూడదు. సూసైడ్ చేసుకొని చస్తే పరలోకానికి వెళ్ళాం. కాబట్టి దేవునికి నమ్మకంగా జీవిద్దాం. ఆయన ఇచ్చిన యువక పైన మనం సాక్షిగా ఉందాము అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం, స్నానం చేశాం. అదే నెలలోనే దేవుడు గర్భాన్ని ముట్టాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది, తమకు మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉంటాను. నిజంగా మా జీవితాలలో మేము చనిపోయే వారము, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవుడు మాకు సమీపముగా ఉన్నాడు. ఆ దినాన సమీపముగా ఉండి మేము నిజముగా మొరపెట్టాము. ఆయన మాకు తోడై ఉండి సమీపముగా కుడి ప్రక్కన ఉండి ఆయన మాకు తోడుగా ఉన్నాడని ఈ లేఖనాలు మమ్మల్ని బలపరిచినాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజముగా మొరపెట్టాలి. ఏదో దేవుని మందిరాన్ని, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి, తర్వాత దేవునికి ఇస్తున్నామని చెప్పి ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఆయన కార్యాలు జరగవు. దేవుని బిడ్డలారా, మనం నిజముగా మొరపెట్టాలి. ఒక అవసరాన్ని బట్టి మనము నిజముగా మొరపెట్టాలి. ప్రభువా మాకు సంతానము కావాలయ్యా అన్నప్పుడు, ప్రభు అది నీ చిత్తము నాయనా, నువ్వైతే నీవు నా కొరకు నీ కొరకు నేను ప్రాణం పెట్టినా అన్నావు, నువ్వేం చేస్తావు అన్నావు. దేవా, జీవితకాలం అంతే నీ సన్నిధిలో నమ్మకంగా జీవిస్తామయ్యా, యథార్థముగా ఉంటామయ్యా అన్నప్పుడు దేవుడు మా మొర ఆలకించాడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. నీకు ఏదైతే దాచి ఉంచాలనో ఒక చోట రాసి ఉంది. కీర్తన 19:31 వచనంలో రాయబడిన ప్రకారంగా, నేను మీకు దాచియించిన మేలు ఇస్తాను. మా జీవితాలలో ఆలస్యమైనప్పటికీ ఆయన దాచియించిన మేలు మాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మా కోరికను ఆయన నెరవేర్చాడు. తర్వాత దేవుడు మా మొర ఆలకించి మమ్మల్ని రక్షించాడు. దేవుని బిడ్డలారా, రక్షించాడు. ఇంకొక చోట అంటాడు, నన్ను ప్రేమించు వారినందరినీ నేను కాపాడుతాను. ఆయనను ప్రేమిస్తున్నాము కనుక దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ బలపరుస్తూ లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, వివాహమైన తరువాత నేను లోకంలో ఉన్న వ్యసనములలో అన్ని విధాలుగా నశించిపోతున్న నా జీవితానికి కేవలం నా భార్య ప్రార్థన వల్ల, నేను యేసన్న గారి ఆ వాక్యము విని, ఆ బోధ విని నా హృదయం కరిగించబడి ఆ దినాన నేను రక్షించబడ్డాను. దేవుని బిడ్డలారా, రక్షించబడిన నాకు ప్రతిరోజు ఆయనకు మొరపెడతా ఉన్నాం. తగిన సమయంలో దేవుడు మమ్మల్ని హెచ్చించి, చనిపోవాలనుకుంటున్న మమ్మల్ని సూసైడ్ చేసుకోవాలనుకుంటున్న మమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి గర్భాన్నిచ్చి, ప్రభువా నిందను పోగొట్టావయ్యా, ఇక చాలయ్యా అన్నప్పుడు ఇక మాకు పుట్టలేదు. దేవుని బిడ్డలారా, ఒకే ఒక కూతురిని ప్రభు బహుమానంగా ఇచ్చాడు. తర్వాత
ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం చేస్తూ నేను దేవుని మందిరానికి నడిపించబడుతూ ఉంటుండగా, నీవు నా సేవ చేయి కుమారుడని ఒక 3 సార్లు నాకు నా చెవుల ద్వారా ఆకాశం నుండి ఎవరో వచ్చి మాట్లాడినట్టుగా వినిపించింది దేవుని బిడ్డలారా. ఆ మాటకు నేను లోబడక నేను మందిరానికి వస్తున్నాను, దశం భాగం ఇస్తున్నాను, కానుకిస్తున్నాను, పరిచర్యల్లో కొనసాగిస్తున్నాను. ఎందుకు అయ్యా నేను చేయలేనంటే, ఖచ్చితంగా నువ్వు సేవ చేయాలి అన్నప్పుడు నేను ఆ మాట వినకపోవటం వల్ల ఒక మినిస్ట్రీలో మరి ఆ సేవకుల కూడికి నేను వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుండగా మరి రైల్వే స్టేషన్ మెట్లు ఎక్కుతూ ఉంటుండగా స్ట్రోక్ వచ్చి పడిపోయా. యేసయ్యా, నువ్వు నన్ను కరుణించయ్యా, నీ సేవ నేను చేస్తానయ్యా, నన్ను బలపరచయ్యా అని నేను ఎంతగానో మొరపెట్టినప్పుడు దేవుడు మరణానికి అప్పచెప్పక ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి నుండి ఒక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళితే గుండెలో వాల్స్ పాడైపోయాయి. 3 వాల్స్ పాడైపోయాయి కనుక ఇక అసంభవం, మీరు కడపకు వెళ్ళమన్నారు. కడపకి వెళ్తే అక్కడ కూడా రేపో మాపో చనిపోతాడు, నెల్లూరుకి తీసుకోమన్నారు. ఇక ఇవన్నీ మా బంధువులకి ఫోన్ చేసి చెప్పినప్పుడు, మిత్రాదులకి అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, కర్నూలు మైకూరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మైకూరు హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి, వాడు బతుకుతే తిరిగి వస్తాడు, చనిపోతే వాని బాడీ తీసుకురానికి ఉంటుంది, బాగుపడితే వాడిని చూడడానికి వస్తామనే విధంగా చెప్పడం వల్ల మేము కర్నూలు హాస్పిటల్కి రావటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మేము చేరాలని వెళ్ళాము. చేర్చుకున్న వాళ్ళు మా ఫైలు రికార్డులని చూసి, మేము చేర్చుకోము, ఇతడు 1 సెకండ్కి వెళ్ళిపోవచ్చు, 1 నిమిషాల మీద ఉంది ప్రాణము, గంటల మీద ఉండొచ్చు, 1 రోజులో చనిపోవచ్చు, అవసరం లేదు, వెనక్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పటం వల్ల అక్కడ ఉన్న ఒక డాక్టరు, మీరేం చేస్తారు అన్నప్పుడు నేను దేవుని సేవ చేస్తానయ్యా అని అనడం జరిగింది. దేవుని బిడ్డలారా, అవునా, దేవుని సేవ చేస్తూ ఉద్యోగం చేస్తున్నావా? అయితే ఉద్యోగాన్ని రాజీనామా చేసి మరి దేవుని సేవ చేయి, ప్రభు మిమ్మల్ని బతికిస్తారని చెప్పడం, నన్ను ఎంతగానో బలపరిచిన మాటలు ఆయన చెప్పడం వల్ల నేను ప్రభువుకి సమర్పణ కలిగిన ప్రార్థన చేశాను. అయ్యా, నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తానయ్యా అని. తర్వాత చేర్చుకున్నారు.